మాజీ మంత్రి హరీష్ రావుకు సెట్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు బీఆర్ఎస్ యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్. ఇది ఒక అణచివేత చర్యగా, డైవర్షన్ టాటిక్స్ గానే మేం చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్న మా నాయకులకు నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారన్నారు. ఎక్కడ మంత్రుల పంపకాలు, కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణాలు బయటపడతాయోనన్న భయంతోనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు తలసాని సాయి కిరణ్ యాదవ్. తలసాని సాయి కిరణ్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని ఇన్వాల్వ్ చేస్తూ కూడా నోటీసులు జారీ చేశారు. ఎట్లా చూస్తారు? ఇది దుర్మార్గమైన చర్య. వాళ్ళకి ఏదైతే అణచివేత ధోరణికి పాల్పడుతున్నారో, డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారో అందరికి అర్థమైంది. ఇది పెద్ద విషయం ఏం కాదు, ఇందులో కొత్త ఏం కాదు. 2 సంవత్సరాలు నడిచే సీరియల్ ఇది. ఈ సినిమాకు కూడా బోర్ అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రజలు మీ వైపు చూసేది మీరేమైనా అభివృద్ధి సంక్షేమ ఫలాలు మాకు ఇస్తారేమో అని. ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారని కాదు మీ వైపు చూసేది. ఇంకోటి తేటతెల్లం కదండి. గడిచిన వారం నుండి ఏం జరుగుతుంది టీవీలలో? వాళ్ళ పంపకాలు, వాళ్ళ కుంభకోణాలు ఇవే కదా. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? పెద్ద నాయకుడి పైన బుర్ర చల్లాలి. హరీష్ రావు గారు ఉన్నారు, నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు, ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టినారు, నోటీస్ చిట్టు పంపించారు. అయినా ఒక ముఖ్యమంత్రికి తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో సిట్టే ఏర్పాటు చేయడం కూడా నాకు తెలియదు అనే ముఖ్యమంత్రి ఉండడము, ఆయన అడ్మినిస్ట్రేషన్ పైన వాళ్ళకు ఉన్న గ్రిప్ మనకు అర్థమవుతుంది. వీటితో ఏం జరగవు. వాళ్ళకి ఒకటే డిమాండ్ మా నుండి. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు క్లియర్ కట్గా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తారు. నా పైన ఏసీబీ కేసు ఉంది, మీ పైన ఏసీబీ కేసు ఉంది, ఇద్దరం లైట్ డిటెక్టర్ టెస్ట్లో కూర్చుందాము, పాలు నీళ్ళు తేలిపోతాయి అన్నారు. దానికి ఉంటే ముందుకు రండి, టైం వేస్ట్ చేయకండి. ఇట్లా ఊరికి 2 సంవత్సరాలు పడుతుందా? ఏదైనా ఆధారాలు సేకరించాలంటే 2 సంవత్సరాలు పడుతుందా? ఎక్కడైనా ఏమీ లేదు కాబట్టి ఆటోమేటికల్గా ఏం చేయాలి? డైవర్షన్ చేయాలి. అందులో ఆయనకి ఇంకో భయం ఉంది. ఆయన 15 రోజులు ఉండట్లేదు. ఇప్పుడు డావోస్కి అమెరికాకి వెళ్తున్నాడు. ఈ టైంలో ఆయన సీట్ ఎవరైనా లాగేస్తారేమో అనే ఉద్దేశంతోనే ఇది ఒకటి ఇచ్చిపోయినాడు. ఇక దీన్ని పట్టుకొని మనం 2-3 డేస్ ఇదే జరుగుతుంది కదండి. సిట్టుకు పోవడము ఏం జరుగుతుంది? సిట్టు లోపల ఏం చేస్తారని అడుగుతారు. ఏం చేస్తారు? ఉద్యమం చేస్తారు, తెలంగాణ సాధించారు, అభివృద్ధి చేశారు, అదే కదా చెప్తారు. పూర్తిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఖమ్మం సభలో బీఆర్ఎస్ పార్టీ గద్దెలు గులుస్తా అంటూ కూడా మాట్లాడారు. ఎట్లా చూస్తారు? చాలా తప్పు. మేము దానిపైన కూడా న్యాయ పోరాటానికి వెళ్దామని సిద్ధమైనాము. ఎందుకంటే ముఖ్యమంత్రి అయితే ఏంది, హోంమంత్రి అయితే ఏంది, వైలెన్స్ని ప్రేరేపించే విధంగా ఎవరు మాట్లాడినా తప్పే కదండి. రాజ్యాంగంలో ఎవరు మాట్లాడినా తప్పే. గుమ్మలు కూల్చేయండి అంటే వైలెన్స్ని ప్రేరేపిస్తుంటాయి కదా. ఎట్లా అంటారు? అది కూడా అయినా నించున్న ఖమ్మంలో కాంగ్రెస్ ప్రోగ్రామా అది, టీడీపీ ప్రోగ్రామా అది? వాళ్ళే జెండాలను లోపల పంపించి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడితే వేదిక పైన ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ షాక్ అయినారు. ఇది మా ప్రోగ్రామ్ అవుతుందా, వాళ్ళ ప్రోగ్రామ్ అవుతుందా అంటే అంత దారుణంగా ఒక ముఖ్యమంత్రి ప్రవర్తించడం అనేది బాధాకరము. న్యాయ పోరాటం. ముఖ్యమంత్రి గారు అయితే ఏంటండి, వైలెన్స్ ప్రేరేపిస్తే ఎవరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. వెళ్తున్నాం, దానిపైన కూడా కోర్టుకు వెళ్తున్నాం. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ పరిపాలన నడుస్తుందా, చంద్రబాబు పరిపాలన నడుస్తుందా అంటే మీరేమంటారు? అసలు ఎవరి పరిపాలన నడుస్తలేదు అంటారు. తెలంగాణలో కుంటిపడిపోయింది, పండుకుంది. గవర్నమెంటే లేదు తెలంగాణలో. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంటుందని మనకు ఐడియా ఉంది, కానీ ఈ లెవెల్ మనం చూడలేదండి ఎప్పుడు. ఇక్కడ మీరే చెప్తున్నాను కదండి, సిట్టేస్తే ఒక న్యూస్ ఛానల్ పైన సిట్టేస్తే ముఖ్యమంత్రి గారు నాకు తెలియకుండా వేసినా అంటున్నారు. ఇక ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట? సో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎంత దోచుకుందామనే ప్లాన్ తప్ప నాయకులకి అభివృద్ధి, అడ్మినిస్ట్రేషన్ 2 రావు. సో నాకు తెలిసి ఇక్కడ గవర్నమెంట్ లేదు, సర్కస్ ఉంది. ఇక్కడ సర్కస్ జరుగుతుంది, గవర్నమెంట్ జరుగుతలేదు. ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. ఎలక్షన్ మీరు ఇప్పుడు పెట్టినా చాలు, క్లియర్ కట్ మ్యాండేట్ ఉంటుంది. ఈసారి 3 సంవత్సరాలు ఎట్లా గడుస్తాయి బాబు అనే పరిస్థితికి వచ్చినాం. ఫైనల్గా రేవంత్ రెడ్డికి అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు, మీకు చిన్న వయసులో 54 సంవత్సరాలు ఉన్న వయసులో ముఖ్యమంత్రిగా చేసే అవకాశం దొరికింది. ప్రజల మన్ననలు మెప్పు పొందాలంటే మీరు చేయాల్సింది అభివృద్ధి, సంక్షేమం. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. 420 హామీలు, 6 గ్యారెంటీలు నిలబెట్టుకోండి. మంచి పేరు సంపాదించండి. మా పైన బురద చల్లితే మీ పైన పడుతుంది తప్ప మేము ఏ రోజు కూడా అభివృద్ధి, సంక్షేమాన్ని వదిలి వేరే పనే చేయలేదు. కాబట్టి మా పైన ఎంత మీరు బురద చల్లినా కూడా రివర్స్ మీ పైన పడుతుంది తప్ప మీరు చేయాల్సింది ఏంది? ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళకి ఏం చేయాలనే ఉద్దేశంతో మీరు పనిచేయాలి తప్ప ఈ డైవర్షన్ పాలిటిక్స్తో మీ పేరే పాడవుతుంది. పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి నాయకులు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రెడీ అవుతా ఉన్నారు. రాణిస్తుందా బీఆర్ఎస్ పార్టీ? మా నాయకత్వం డిసిషన్ తీసుకుంటారండి. కాంగ్రెస్లో ఏముంటుందని తెలియక పోయిన వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు కాదు, వాళ్ళు పోయిన తెల్లారునే ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ఎట్లుంటుందో మనకు తెలియదా అండి, కొత్తగా చూసే కాంగ్రెస్ మనము. వాళ్ళేదో వాళ్ళ స్థానికంగా వాళ్ళకి ఏదో డెవలప్మెంట్స్, ఫండ్స్ అనే ఉద్దేశంతో పోయినట్టు కనిపించింది తప్ప వాళ్ళకి ప్రేమే ఉంటుంది కాంగ్రెస్ పైన.
100% మా నాయకత్వం డిసిషన్ తీసుకుంటుంది.